குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பெண்ணை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலழவட்டாயிகான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் తత్తువమన్రు తగవేలోరెంబావాయ్. గుత్తి దీపపు కాంతులు నలుదిశలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే 5 గుణములు కలిగిన హంసతూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవ్వళించియున్న ఓ స్వామి, నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి, జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు. క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే. ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకు తగదు. నీ వలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా. కాన కరుణించి కొంచెం అవకాశమీయము తల్లి. అట్టి అవకాశమునిచ్చితివేమి? మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీలాకృష్ణులను వేడుకుంటున్నారు. స్వామిని కీర్తించటానికి వచ్చామని తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరవమని నీలాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్థించింది. ముందు ఆ పాసురంలో ఇప్పుడీ మాలికలో ఆండాళమ్మగారి ప్రార్థనను ఆలకించి నీలాదేవి తలుపు తెరవబోగా మనవారికెదురుగా ముందు ఆమె ఉండరాదని శ్రీకృష్ణుడు ఆమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గ కౌగలించి పడక నుంచి లేవనీయకయుండే శ్రీకృష్ణుని మేల్కొలపమని అతడు మాటాడకయుండగా అతనిని మేల్కొల్పుచున్నామని ఆండాళమ్మగారు నీలాదేవిని పదే పదే వేడుకుంటున్నారు.